మనం ఇప్పుడు చేయాల్సింది డిపెండ్ కాకూడదు, పార్టీల మీద డిపెండ్ కాకూడదు. మనం అశోక్ నగర్లో ఉన్న వాళ్ళ మీద డిపెండ్ కావద్దు, దిల్సుఖ్నగర్లో ఉన్న వాళ్ళ మీద డిపెండ్ కావద్దు, పక్కన ఉన్న వాళ్ళ మీద డిపెండ్ కావద్దు, ఇన్స్టిట్యూట్ల మీద ఉన్న డిపెండ్ కావద్దు. ఇన్స్టిట్యూట్ లైబ్రరీలు బంద్ చేసుకొని పోవడానికి మీరు గొర్రెలో బరుగా డిసెంబర్ 4 వరకు నువ్వు ఎక్కడ బయట కాదు. డిసెంబర్ 5 తారీఖున నీకు ఎంత పని ఉన్నా కూడా ఆ రోజు బయటగా వచ్చి నీకు ఆ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేసి ఆ రోజు నువ్వు ఎంత బాగా మాట్లాడితే రోడ్డుకి వెళ్ళి రావమ్మా. ఏ పెద్ద లీడర్ వస్తే రోడ్డుకి వెళ్ళి వస్తుందని మేము అనుకోండి, స్పీచ్ ఇచ్చుకొని ఉంటారు. అది కాదు మనకు అక్కడ జరగాల్సింది. ఎన్ని వేల మంది బయటకు వచ్చినారనే దాని మీదనే దాని యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇది వాస్తవం కదా, నేను చెప్పేది వాస్తవం కదా. ఇది ఒక మనందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఎందుకు ఉండాలంటే ఒక వాట్సాప్, ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసాం. దాంట్లో ఈ ఉద్యమం జరుగుతుందని తెలియదు. ఒకవేళ నువ్వు ఈ పాటికి దాంట్లో ఉండి ఉంటే అందరికి తెలిసేది కదా, ఇప్పటికీ తెలిసేది కదా, నీకు ఎంతో మందికి స్ప్రెడ్ చేస్తుంది కదా. సో రేపటి రోజున ఒకవేళ డిఎస్ వచ్చింది అనుకున్నాం, ఎస్ఐపిసి రావాలి, దాని గురించి ఫైట్ చేయాలంటే మళ్ళీ మనం ప్రతి చోట తిరగాల, ప్రతి డిస్టిక్ ప్రతి లైబ్రరీ తిరగాలమ్మా, అవసరం ఏముంది. కాబట్టి మనం అందరం ఒక దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ అయినా